అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కరెంటు బిల్లు ఎట్లా ఉన్నాయి ఒకసారి స్క్రీన్ మీద పే చేద్దాం. స్క్రీన్ మీద ఒకసారి చూపించండి. 0 నుంచి 50 పైసలు తీసుకుంటే అంటే 50 పైసలు యూనిట్ కరెంటు బిల్లు వాడినట్టయితే ₹1.95 గాను, 51 నుంచి 100 యూనిట్లు వాడినట్టయితే ₹3.10 గాను, అదేవిధంగా 0 నుంచి 100 యూనిట్ల మధ్యలో వాడితే అంటే మధ్యతరగతి వారు ₹3.40 గాను, 1 యూనిట్ నుంచి 200 యూనిట్ల మధ్యలో వాడితే ₹4.40 గాను. ఒకసారి కూటమి ప్రభుత్వాన్ని చూద్దాము. స్క్రీన్ పే చేయండి ఒకసారి. ₹6.70. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తామని చెప్పి ప్రజల దగ్గర ఉన్న సొమ్మంతా కరెంటు బిల్లు రూపంలో వాళ్ళ స్వేదాన్ని కష్టాన్ని లాగేసుకొని మీరు సంపద సృష్టించడం అనేది పద్ధతేనా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉన్నది, ఈ యొక్క హయాంలో ఏ విధంగా ఉంది? ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారికి కనీసం మానవత దృక్పథం ఏమైనా ఉందా? ప్రజలంటే ఒక మనీ బ్యాంక్ అనుకుంటున్నాడా? ఆ మహానుభావుడిని ఒకసారి మాట్లాడాలి ఈ యొక్క ఇష్యూ పైన. జగన్మోహన్ రెడ్డి గారు కనికారంతో ప్రతి ఒక్క పేదరికి కూడాను కరెంటు బిల్లు, సాధారణమైన కరెంటు బిల్లు అతని హయాంలో ఉంటే ఇతని హయాంలో ఏకంగా బాధుడు. స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఒకసారి మీకు ఏమైనా అనుమానం ఉంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఒకసారి 2025 ఆర్థిక సంవత్సరంలో ఎట్లా ఉందో అని చెప్పి. చాలా మంది ప్రబుద్ధులు ఈ మధ్యన రీసెంట్లీ కామెంట్స్ పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో తన ఆస్తిని పూర్తిగా లాగేసుకున్నట్టు, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తన యొక్క రాష్ట్రాన్ని ధ్వంసం చేసేసినట్టు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు చూస్తూ ఉంటే 1, 2 కాదు, చెప్పుకుంటూ పోతే ఇంచుమించుగా 600 పైగా కార్యక్రమాలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి. సామాన్యుడు ఖచ్చితంగా బాధపడినట్టయితే, సామాన్యుడు ఖచ్చితంగా ఇబ్బంది పడినట్టయితే మీరు 2029లో ఈ మధ్యన ఏమైనా జమిలీ ఎలక్షన్లు వచ్చినా సరే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. ఇంతకు ఇంత చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే కోరుతూ ఉన్నాము. అభివృద్ధిలో భాగంగా ముందుకు వెళ్ళమని కోరుతూ ఉన్నాము. కానీ ఇటువంటి ఇబ్బందికరమైన కార్యక్రమాలు చేయొద్దని చెప్పి వేడుకుంటూ ఈ కూటమి ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని బతిమాలుకుంటూ పేదవాడిని మీరు రక్షించమని కోరుకుంటూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు అధికారంలో ఉన్నామని చెప్పి అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు, ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై హింద్.